తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ అన్యమత ప్రచారం చేస్తున్న ఉద్యోగిపై వేటు పడింది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఆసంత అన్యమత ప్రచారం చేస్తున్నారని పలు అక్రమాలకు పాల్పడినట్లు ఈవోకు సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ అధికారులు ఆసంతపై వేటు వేశారు. ఆసంతను ఆయుర్వేదిక్ ఫార్మసీకి బదిలీ చేస్తూ డీఓ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. వివిధ విభాగాలలో మొత్తం కలిపి 47 మంది అన్యమత ఉద్యోగులు పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ మధ్య కాలంలో జరిగిన టీటీడీ పాలక మండలిలో అన్యమత ఉద్యోగులను ఆధ్యాత్మిక, ధార్మిక, విద్యా విభాగాలకు కాకుండా ఇతర విభాగాలకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో మొట్టమొదటిగా టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న అసుంతను నర్సింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేశారు. అలాగే మిగతా అధికారులను కూడా ఇదే విధంగా బదిలీలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే టీటీడీ అనుబంధ విద్యా సంస్థల్లో పనిచేసే అనేక మంది అధికారులు అక్కడ అన్యమత ప్రచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా గతంలో కూడా రావడం జరిగింది. గతంలో కూడా ఏడీ బిల్డింగ్ లో కూడా విధులు నేర్పుతున్న ఒక సీనియర్ అధికారితో పాటు వివిధ ఏదైతే విద్యా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు తమ అన్యమత ఉద్యోగులుగా ఆ ప్రభావం విద్యార్థులపైన కూడా చూపుతూ వచ్చారన్న కూడా ఫిర్యాదులు గతంలో కూడా వచ్చాయి. అయితే దీనిపైన ఎట్టకేలకు దీనిపైన టీటీడీ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఈ ప్రభావం అటు విద్యార్థులపై పడకుండా అలాగే ఏదైతే ఆలయంలో విధులు నిర్వహించే వాళ్ళు కానీ లేదా ఈ ధార్మిక సంబంధించిన ఏదైతే విభాగాలు ఉన్నాయో వాటిలో ఇతర మత ఉద్యోగులు ఉంటే ఆ ప్రభావం భక్తులపై కూడా పడే అవకాశం ఉండడంతో దీనిపైన కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు భక్తులకు కానీ ఇటు విద్యార్థులకు ఎవరికి కూడా ప్రభావం లేకుండా కూడా వాళ్ళని ఇతర శాఖలకు అంటే వాళ్ళ కార్యాలయాలకు మాత్రమే పరిమితమయ్యి ఇతర అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే టీటీడీ అన్యమత ఉద్యోగుల పైన గతంలో కూడా చర్యలు తీసుకున్నప్పుడు కూడా గతంలో కోర్టులు కూడా వెళ్లడం జరిగింది. దీంతో కోర్టు పరంగా న్యాయపరంగా కూడా వాళ్ళని ఒకవేళ తొలగిస్తే ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అలాగే రిటైర్మెంట్ కూడా కొంతమంది ఉద్యోగులు ఒప్పుకోకపోవడంతో వీళ్ళని కీలకమైన ఈ విభాగాలకు కాకుండా ఇతర శాఖలకు బదిలీ చేయాలన్న నిర్ణయంలో భాగంగానే ఈ రోజు ఏదైతే టీటీడీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంబంధించుకున్న డాక్టర్ జి అసంతను కూడా బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో మరికొన్ని బదిలీలు కూడా ఉంటాయని చెప్పి కూడా టీటీడీ నుంచి సమాచారం అందుతోంది. వరలక్ష్మి.